ప్రజానాట్య మండలి జిల్లా 11వ మహాసభ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కళారూపాల ప్రదర్శన ఆద్యంతం అలరించింది. సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాపతుల రామేశ్వరరావులు ముందుగా డప్పులు మోగించి ప్రదర్శనలు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రమ గొప్పతనాన్ని చాటుతూ ఆర్ఏ వాసు రచించిన నా చెమట చుక్క గీతానికి నృత్య ప్రదర్శన చేశారు. డాక్టర్ రవికుమార్ రచించిన ఉరిమే ఉత్సాహం, ఊరికే చైతన్యం, మట్ల తిరుపతి రచించిన కమ్మనైన అమ్మపాట, కంచుల జయరాజు రచించిన జాగోరే జాగో అంబేద్కర్, దేవేంద్ర రచించిన ఎక్కడమ్మా నువ్వు లేనిదినతో పాటు నారీశక్తి, ఆజాదీ, కుర్రాళ్ళు వంటి పాటలకు నృత్య ప్రదర్శన నేర్చారు. అదేవిధంగా వివిధ జానపద నృత్యాలు ఒకచోట కూర్చి సొందరయ్య కదంబం ప్రదర్శించారు. మాధవపట్నం తోలుబొమ్మలాట కళాకారులు తోలుబొమ్మలాట కళను ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. అంబేద్కర్ ఉద్యమ నేత సుధీర్ అభ్యుదయ గీతాలు ఆలపించారు. పలివెల వీరబాబు రేలా రేలా, ఎవరిదిరా ఎక్కువ కులం గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా ఐతాపతుల రామేశ్వరరావు, జేఏసీ మాజీ చైర్మన్ బూరిగా ఆశీర్వాదం, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, సామాజిక సాధన సమితి అధ్యక్షురాలు డాక్టర్ భానుమతి, పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు తదితరులు మాట్లాడుతూ ప్రజా కళలో గొప్పతనాన్ని వివరించారు. ప్రజానాట్య మండలి అభివృద్ధికి అభ్యుదయవాదులు అండగా నిలబడాలని, ప్రజాకళలు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి జిల్లా కన్వీనర్ ఎస్ బంగారాజు, కమిటీ సభ్యులు కేదారి నాగు, సుబ్రహ్మణ్యం, జుత్తకి శ్రీనివాస్, లోవరాజు, అనుపర్తి ఏడుకొండలతో పాటు దారపురెడ్డి సత్యనారాయణ, మహాపాతన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.